ప్రైవేట్ టీచర్ల ఐక్యత, జై టీపీటీఎఫ్, ప్రైవేట్ టీచర్లకు జీతాలు, ఈఎస్ఐ పిఎఫ్ ప్రైవేట్ టీచర్లకు వెంటనే, లాక్డౌన్ టైంలో ప్రైవేట్ టీచర్లకు నినాదాలు చేయండి అన్న. టీచర్లకు జీతాలు, ప్రైవేట్ టీచర్ల జీతాలు ప్రభుత్వం తక్షణమే 6 నెలల నుండి జీతాలు నమస్తే అండి. నా పేరు టి ప్రవీణ్ చంద్ర, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మా షబ్బీర్ అలీ గారి ప్రకటన మేరకు అన్ని జిల్లాలలో డిఓ ఆఫీసుల దగ్గర మేము ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మేము బ్లాక్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు అందరము కరోనా టైం కాబట్టి అందరము ఎవరికి కూడా ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ మేము ఈరోజు గవర్నమెంట్ కానీ యాజమాన్యాలు కానీ విద్యావేత్తలు కానీ ఎంతో మంది మా గురించి అస్సలే ఆలోచించట్లేదు. ముఖ్యంగా యాజమాన్యాలు మాకు 6 నెలల నుండి జీతాలు ఇయ్యక ఎంతోమంది టీచర్లు ఈ రోజున నడి రోడ్డు మీద కూరగాయలు కానీ ఏదో ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ చెప్పులు అమ్ముకుంటూ ఎన్నో రకాలుగా బాధలతో వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుకొని 6 నెలల నుండి జీతాలు లేకుండా యాజమాన్యాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు చేయొచ్చిన పని వీళ్ళని బట్టి చేసుకుంటూ చాలామంది టీచర్లు ఇంట్లోనే ఉండి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్తే సమస్య పరిష్కారం తెలియక వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో మేము ఉన్నాము. గత కొన్నేళ్ల నుంచి మేము ఈ టీచర్ వృత్తిని నమ్ముకొని కొన్నేళ్ల నుంచి యాజమాన్యాలు మేము ఎంతో కాలం నుండి వాళ్ళ దగ్గర పనిచేస్తే మా శ్రమ దోపిడి మా అన్ని రకాలుగా మా ఎనర్జీ అంతా ఎంతోమంది మేధావులు ఉన్నారు మా టీచర్లు, ప్రైవేట్ టీచర్ లోపల. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు వాళ్ళ కింద బానిసలుగా పనిచేస్తూ ఈరోజు వాళ్ళు కోట్లు గడించి కనీసం ఈ కరోనా టైంలో ఒక 6 నెలల జీతాలు. ఎందుకు చెప్తున్నానంటే పోయిన సంవత్సరము చూసుకుంటే మార్చిలో మనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ విధించి మార్చిలో మేము స్కూల్స్ వాళ్ళు బంద్ చేస్తే మేము సిలబస్ అప్పటికి చాలా మంది టీచర్లు మనలో అకాడమిక్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినా అని కూడా యాజమాన్యాలు కనీసం ఏప్రిల్ మే జీతాలు కూడా చెల్లించలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది విద్యా సంవత్సరము, మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు. మేము ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? గవర్నమెంట్ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని డిఓ ఆఫీసుల ముందట ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అందరూ ఒక మౌనంగా దుఃఖిస్తూ రోధిస్తూ అలా ఎంతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబితా ఇంద్రారెడ్డి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, ఆ మేడంకు ఎన్నోసార్లు ఎంతోమంది మా టీచింగ్లో ఉన్న వాళ్ళు లేడీ టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రావడానికి కరోనా టైంలో రావడానికి భయపడుతున్నారు. అన్నా మేము వస్తాం అంటే కూడా మీరు రాకండి, మేము ఉన్నాము 10 మంది. ఎందుకంటే కరోనా నిబంధనలు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు, బయటకు రావట్లేదు. లేకపోతే ఇవాళ ఒక 100 మంది మేము లేడీస్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎట్లా ఉంటుంది? కనీసం విద్యాశాఖ మంత్రి కనీసం స్పందన లేదు. టీచర్ల దగ్గర కూడా పోయినాయి కానీ గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ప్రైవేట్ టీచర్లు అంటే బానిసలుగా చూస్తున్నారు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్లు. ఇక వేరే డిపార్ట్మెంట్ ప్రైవేట్ టీచర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు వర్కర్సే కాదు, వీళ్ళు ఒక మనుషులే కాదు అన్న రీతిలో ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ టీచర్ల గురించి ఏమాత్రం పట్టించుకుంటలేరు. ఈ ధోరణి ఇప్పటికైనా పోవాలి. కొద్దిగా ప్రైవేట్ టీచర్ల మేము కూడా ఉన్నామని గుర్తించి దయచేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు జీతాలు యాజమాన్యాలు ఇచ్చేటట్టుగా మేము మళ్ళీ పునఃప్రారంభం అయిన తర్వాత మేము మళ్ళీ విధులకు హాజరై మా యొక్క ఎవరైతే లాస్ట్ ఇయర్ పనిచేసిన టీచర్లు అందరూ ఉన్నారో వాళ్ళని మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ ఇయర్ కరోనా తర్వాత స్టార్ట్ కాగానే మళ్ళీ యథావిధిగా ఎవరిని ఉద్యోగం నుండి తీసేయకుండా మాకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఈ గవర్నమెంట్కు వాళ్ళ ద్వారా ఇచ్చేటట్టుగా మేము జీవన్ రెడ్డి ద్వారా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి మాకు జీతాలు ఇప్పించి యాజమాన్యాలతోటి గవర్నమెంట్కు మా ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. జై టీపీటీఎఫ్, జై టీపీటీ. 5 సెప్టెంబర్ గురు పూజ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాస్తవంగా
ఈ కోవిడ్-19 మహమ్మారితో విద్యా వ్యవస్థ యావత్తు కుంటుపడిపోవటం, అటు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ విద్యాలయాలు ప్రత్యక్ష బోధన ఆరంభించుకోలేకపోవటం, చివరికి ఏదైతున్నదో ఆన్లైన్ ద్వారా బోధన చేపట్టాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా వాస్తవంగా భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా విద్య, వైద్యం ఈ రెండు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ప్రతి నిరుపేద విద్యార్థికి ప్రభుత్వ పరంగా ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పించటం ఇది ప్రభుత్వ బాధ్యత. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఆశించిన మేరకు బోధన సదుపాయం కల్పించలేకపోవడంతో ప్రైవేట్ విద్యాలయాలపై విద్యార్థులు ఆధారపడడం, మరి ప్రైవేట్ విద్యాలయాలలో విద్య ఒక వాణిజ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవటం, సామాన్య కుటుంబీకులపై ఆర్థికంగా భారం కావటం మనం గమనిస్తున్నాం. ఇలా విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% నిరుపేద కుటుంబాలకు వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాల వారికి కానీ ఉచితంగా విద్యా బోధన సౌకర్యం కల్పించాలని చెప్పని మనకు ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఒక విద్యా హక్కు చట్టం నిర్దేశించినప్పటికీ కూడా వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యా హక్కు చట్టం అమలు చేయలేకపోవడంతో సామాన్య కుటుంబీకులపై ఆర్థికంగా భారం అవుతుందని చెప్పంటున్నారు. ఇలా ప్రైవేట్ విద్యాలయాలు ఒక విధంగా ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత వల్ల ప్రైవేట్ విద్యాలయాలు నిర్వర్తిస్తుంది. వీళ్ళు ఏ ప్రైవేట్ విద్యాలయాలలో 50% పైచీలకు విద్యా బోధన సదుపాయం పొందడం జరుగుతుందో, ప్రైవేట్ విద్యాలయాలంటూ లేకపోయి ఉన్నట్టయితే ఈ 51% ఇలా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన సదుపాయం పొందుతున్న విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ విద్యాలయాలలో బోధన సౌకర్యం కల్పించే ఒక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి ఉంటుంది. అంటే పరోక్షంగా ఇలా ప్రభుత్వం నిర్వర్తించే బాధ్యత ప్రైవేట్ విద్యాలయాలు నిర్వర్తిస్తున్నాయి. ప్రభుత్వంపై పడవలసినటువంటి యొక్క ఆర్థిక భారాన్ని ఇలా ప్రైవేట్ విద్యాలయాల ద్వారా వీళ్ళ నిరుపేద వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికంగా మన భారం మోపడం జరుగుతుందని చెప్పంటున్నాం. ఇటువంటి పరిస్థితులలో ప్రైవేట్ విద్యాలయాలలో బోధన సదుపాయం పొందుతున్నటువంటి యొక్క విద్యార్థులు వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, వారు చెల్లించాల్సిన వేత భత్యాలు కేవలం ప్రైవేట్ యాజమాన్యాలపైన పూర్తి భారం కాకుండా ప్రభుత్వం కూడా భరించాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయ్మెంట్, ఈపీఎస్ ఇది లేదు. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఏమంటున్నా మా పితృలతోని మీ ప్రావిడెంట్ ఫండ్ అనేది మీ హక్కు. ఎక్కడెక్కడైతే ఏ విద్యాలయాల్లోనైతే ప్రావిడెంట్ ఫండ్ సమకూర్చడం లేదో ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. నేను కార్మిక చట్టానికి అనుగుణంగా మిమ్మల్ని ప్రావిడెంట్ ఫండ్లో, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో ఎన్రోల్మెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఉన్నట్టుగా నిబంధనలు మనం హక్కుగా పొందేయడానికి ఏదైతుందో మనం ప్రయత్నం చేద్దామని చెప్పండి. పొందలేకుంటే నిష్ప్రయోజనం. అది పొందడానికి ప్రయత్నం చేద్దామని చెప్పండి. రేపు రాబోయేటువంటి శాస్త్ర మండలి సమావేశంలో మరి ఏ అవకాశాన్ని తీసుకొని ఇలా ప్రైవేట్ విద్యాలయాల్లో ఉండే ఒక బోధన సిబ్బందికి సంబంధించి మీ వేతనాల చెల్లింపు, అట్లా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ బెనిఫిట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీలతోని కొంతమేరకు మీరు శాశ్వత ప్రయోజనం పొందేట అవకాశం ఉంటుంది. ఇక్కడ బోధనా సిబ్బంది టుమారో యూ కెన్ అపియర్ దేర్, ఆడ మీకు ఉద్యోగ అవకాశం పొందేట అవకాశం ఉంటుంది. టెట్ నిర్వహణ, ఈ అంశాలన్నీ కూడా
నేను తప్పకుండా తీసుకెళ్తానని చెప్పని మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు గురు పూజ దినోత్సవం పురస్కరించుకొని మరి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలలో ఉన్నటువంటి బోధనా సిబ్బంది మీకు ఈ లాక్డౌన్ పీరియడ్లో రావాల్సిన వేతనం లభించక మీరు ఎదుర్కొంటే ఒక ఆర్థిక ఇబ్బంది. వాస్తవంగా అంటే నేను స్వయంగా గమనిస్తున్నా ఫర్ లాస్ట్ 4-5 months ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో విధులు నిర్వర్తించేటటువంటి ఒక సోదర ఉద్యోగస్తులు మరి లాక్డౌన్ పీరియడ్లో వారి విధుల నుండి తొలగించడంతో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా దినసరి కూలీ పోతున్నారు బాబు అంటుంది. మన కొంత కష్టతరమైన పనే కావచ్చు కాక అయినా మరి కుటుంబాన్ని గడుపుకోవడానికి కొరకు రోజు ఒక 200 రూపాయలు కూలీ పొందడానికి ఈవెన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూడా ఉపాధి పొందుతున్నటువంటి మన పార్ట్ టైం మీ టీచర్సే కానివ్వండి, విద్యా వాలంటీర్సే కానివ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో సేవలు అందిస్తున్నటువంటి సోదరులే కానివ్వండి, ఆల్ ఆఫ్ యు ఆర్ గోయింగ్. కాబట్టి ఏదైతుందో తప్పకుండా మీ సమస్య పరిష్కారం కొరకు నేను సమస్య లేవెత్తదని చెప్పి అంటున్నా. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులు కూడా ఈరోజు ఉదయమే నా దృష్టికి రావడం జరిగింది. మరొకసారి మనకు రాజ్యాంగ నిబంధన 5% ఉన్నాడు, 3%, 5% అమలు చేయాలని చెప్పి తలపెట్టింది. ఇలా 5% లేదు, 3% లేదు. 3-5 చేస్తామంటే అందరం సంతోషపడ్డాం. 3 లేదు, 5 లేదు, అసలు భర్తీ లేదు. ఇవాళ మీరు ప్రభుత్వ పరంగా ఉద్యోగ కల్పనలో ఏదైతుందో ఈ నిబంధన మనం హక్కు పొందే అవకాశం ఉంది. ఇవాళ విద్యా వాలంటరీ వ్యవస్థే కానీ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్లో కానీ ఎక్కడ కూడా డిజేబుల్డ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ అనేది అమలుకు నోచుకుంటున్నట్టు కనపడటం లేదు. అబద్ధం. వీళ్ళు దివ్యాంగులు ఉన్నటువంటి ఒక కడు దయనీయమైన పరిస్థితులలో వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పని నేను మనం చేస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన మిత్రులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే మా మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గారైనటువంటి బండ శంకర్ గారు ఇలా సంఘీభావం తెలపడమే కాదు, ఇలా సమస్యల పట్ల ఏదైతుందో పూర్తిగా మీకు అండగా నిలిచే విధంగా మరి వారు ఈరోజు ఈ సమావేశాలు పాల్గొనడానికి రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు కొన్ని సమస్యలు మరి తెలంగాణ రాష్ట్రం అంటే మన స్వయం పాలన కొన్ని సమస్యలు అంటే పరిష్కారం లభిస్తామని చెప్పి అనుకున్నాం. కానీ అసలు సమస్యలు తెలంగాణ మొదలైనవి. ఉమ్మడి రాష్ట్రం మెరుగ్గా కనబడి ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ పాలన మెరుగుంటాయని భావించినాం. కానీ ఇప్పుడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం మెరుగుంటాయని చెప్పిన భావన కనిపిస్తుంది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతున్నదో మనది ధనిక రాష్ట్రం, అది మనది మిగులు బడ్జెట్టే, అది లోటు బడ్జెట్. కానీ లోటు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక సౌకర్యాలు రాయితీలు కూడా ఇక నిరుద్యోగ యువత కల్పించబడుతుంది. నిరుద్యోగ యువతకి ఏదైతుందో వారికి కల్పిస్తామన్నటువంటి ఒక నిరుద్యోగ భృతి పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతుందో నిరుద్యోగ భృతి కల్పిస్తున్నారు. అది లోటు బడ్జెట్ కూడా ఏదైతుందో నిరుద్యోగ భృతి కల్పిస్తుంది. మిగిలిన రాష్ట్రంలో నిరుద్యోగ భృతి లేదు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఎవరు అంటే నిరుద్యోగ యువత అని చెప్పి. చదువుకున్నాడుగా మొత్తం ఉన్న కష్టాలన్నీ ఉన్నాయా? కాబట్టి మీరు చేపట్టే కార్యక్రమానికి మీకు అండగా నిలవాలని మా సంఘీభావం తెలుపుతో పాటుగా ఈ సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి భావంతో రావడం జరిగింది. జై